వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళకి కూడా షేర్ చేయండి. అయితే సండే రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారో కూడా చెప్పండి. ఈరోజు నేను మాత్రం వెనిగర్ చికెన్ చేశాను. చికెన్ ప్రతి వారం వండుకుంటాం, ఒకేలాగా వండితే బోర్ కొడుతుంది, తినబుద్ధి అవ్వదు కదా. అయితే నాలాంటి దానికి బోర్ కొట్టదనుకోండి, ఇంకా వేరే వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి ఈరోజు కొంచెం స్పెషల్గా వెనిగర్ చికెన్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం ఒక 1/2 కిలో చికెన్ ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికోసం 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా. ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసాను. దాంట్లోనే పసుపు, అలాగే ఉప్పు, అలాగే పచ్చిమిర్చి, టమాటా, 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వీటన్నింటిని బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకున్నాను అనమాట. మీకు వీలుగా ఉంటే ముందే చికెన్కి వీటన్నిటిని కలిపి పక్కన పెట్టుకోండి టైం ఉంటే. నేను మాత్రం డైరెక్ట్గా వేసేసాను అనమాట. ఇప్పుడు వీటిని చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి బాగా మగ్గించండి. ఆ వాటర్ అంతా మగ్గే వరకు మగ్గించండి. ఎప్పుడైనా సరే మనం నాన్ వెజ్ వండినప్పుడు అండి కొంచెం మోపిగ్గా ఈ వాటర్ అన్నీ ఇంకే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా వండిన దానికి కొంచెం టైం ఇచ్చి నీట్గా వండితే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం టైము అడ్జస్ట్ చేసుకొని చిన్న మంట మీద వండితే ఆ కూర అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూర అనేది మగ్గించుకోండి. ఇప్పుడు దాంట్లో ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోండి. చికెన్ ఎక్కువ మనకి వాటర్ అవసరం లేదు కదండి, అందుకు ముక్క మునిగే వరకు వాటర్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. మనము మధ్యలో కలుపుతూ ఉంటే ముక్క అనేది అడుగంటకుండా ఉంటుంది. కూర అనేది ఇలా పీస్ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. ఉడకలేదంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు గరం మసాలా వేశాను. దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వెనిగర్ అనమాట. ఒక 1/2 కిలోకి ఒక మూత వేయాలి. అయితే నేను 1/2 కిలో తీసుకున్నా కానీ 1.5 మూత వరకు వేశాను. వేసి దీన్ని కూడా బాగా సేపు కాకుండా ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించారంటే వెనిగర్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్గా కొత్తిమీర జల్లుకున్నారంటే మన చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ చికెన్ని మనం వెంటనే కాకుండా ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత తిన్నామనుకోండి వెనిగర్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఎందుకంటే పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారండి. ఆ పీస్కి కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, కొంచెం మసాలాలు తగులుతూ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఎక్కువ స్పైసెస్ వాడకుండా ఇలా సింపుల్గా చేసుకున్న చికెన్ అనేది అదిరిపోతుంది అనమాట. మనం బగారా రైస్, బిర్యానీ దేంట్లోకైనా మంచి కాంబినేషన్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్, సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.